లోకల్ నర్సింగ్ దేవపతి ప్రసాద్ ఫోన్ చేసి ఓకే సార్ ఖాళీ ఉంది శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు ధనిశెట్టి రాము, డోగిపత్తి మల్లికార్జున, దేసు కృష్ణ, శనగేపల్లి నాగాంజనేయులు, బాల్చా వెంకట సుబ్బారావు, సత్యవతి, కెవిఎస్, పెద్దిశెట్టి, సుబ్రహ్మణ్యం, బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, గ్రంథి సుధీర్, తాతా రామకృష్ణ, తెనాలి రాఘవ, బొమ్మిశెట్టి అమర్నాథ్, విశ్వనాథుల వెంకట సుబ్బారావు, విజయలక్ష్మి, కె కిషోర్, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, సామి రాఘవేంద్ర, జిల్లా శ్రీనివాసరావు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత పని చేస్తుందా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు, ఇది 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ గమనించాలి, మంచి మీ భర్త తెచ్చిపోయాడు చెప్పు. భర్త పెన్షన్ 1 month లోనే అది చూడమ్మా అదృష్టం. సమయాభావం వల్ల మీ అందరినీ ఎక్కువసేపు కూర్చోబెట్టవలసి వచ్చింది. మీ పెన్షన్లు మీకు టైంలోనే ఇస్తారు. మీరందరూ ఓ 10 నిమిషాలు గౌరవ ఎంపీ గారి మీటింగ్ అయిన ధన్యవాదాలు అన్నారు. ఓకే సార్. కోరాకల చందనమ్మ సమస్య పరిష్కారం అయిందమ్మా, రమ్మన్నారు. బాగున్నాయి కానీ చూడమ్మా. ఓకే సార్. ఊళ్ళో అందరూ డబ్బులు పడుతుంది, ఒకదా డబ్బులు శివరామమ్మ కొద్ది ప్రాబ్లం శివరామమ్మ రా. ఓకే సార్. రండమ్మా. నెక్స్ట్ పేరు శివరామ్ ఎవరు? కుర్చేటి ఆంజనేయులు, కుర్చేటి ఆంజనేయులు, చరణం భాస్కర్రావు. డబ్బులు కింద కదా, కింద భాస్కర్రావు చూడమ్మా. బోడిగోగు సాల్మన్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ పేరు నెక్స్ట్ పేరు ఓకే సార్. ఓకే సార్. వాళ్ళు ఇచ్చేస్తారు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. పెద్ద బాగున్నా అది చూడు. అది చూస్తాం దానం పెట్టుకుంటా. ఇది సార్ దానం పెట్టి పెద్దోడు కాబట్టి నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పుడు మనం గడింపుడి అనే గ్రామంకి వచ్చి జూలై 1వ తారీఖు నాడు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ పంచడానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వృద్ధులు మిగతా వాళ్ళందరినీ కలిసి, గ్రామ పెద్దలందరితో కలిసి ఇక్కడున్న విషయాలు తెలుసుకుని, గ్రామ విషయాలు మిగతావన్నీ తెలుసుకుని, ఇక్కడ సమస్యలు ఏంటి అని తెలుసుకుని ఇక్కడ కూర్చుని మాట్లాడడం. ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి మొదటిసారిగా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా కనిపిస్తున్నారు. సూపర్ 6 ప్రకారం ఏవైతే ఆనాడు కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ ఒక్కటిగా అంచెలంచెలుగా బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమం సూపర్గా నడుస్తూ ఉంది. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు. మరి గతంలో మనం చూసాం, ఎన్నికల కంటే ముందు ఒక రాక్షస ప్రభుత్వం ఉండేది. ఆ రాక్షస ప్రభుత్వమే జే బ్రాండ్ అని పెట్టి కల్తీ సారా ఇచ్చి సుమారు 30 లక్షల మంది ఈ రాష్ట్రంలో వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి దాంట్లో 3 లక్షల మంది చనిపోయారు కూడా యువకులు. అటువంటి ప్రభుత్వం కూడా ఉండింది మన దగ్గర అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువగలం శ్రీ నారా లోకేష్ గారు, విద్యాభ్యాసము, ఐటీ, మిగతా రంగాలలో ప్రతి రంగంలో మనం డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. పెట్టుబడులు చూస్తేనే మనం 3.5 లక్షల కోటి రూపాయల పెట్టుబడులు, 3.5 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశాలు కూడా మనం చూస్తాం రాష్ట్రంలో. అటు పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, చాలా వేగంగా ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. మరి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు కూడా మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటివరకు నేను 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే రైల్వే ప్రాజెక్టుల యొక్క ప్రతిపాదనలు అక్కడ పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రైల్వే మంత్రి గారు శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి ఇవ్వడం జరిగింది. అవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడము, ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసి డిపిఆర్లు, సర్వేలు కూడా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నేషనల్ హైవేస్ మంత్రి గారు శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిసి 6,000 కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు పెట్టాను నేషనల్ హైవేస్ కోసం, కేవలం మన బాపట్ల పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీలో. ఇటువంటి పెద్ద సంఖ్యలో అటు 12,000 కోట్లు, ఇటు 6,000 కోట్లు, 18,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఈ కూటమి ప్రభుత్వంలో మనము డబుల్ ఇంజిన్ సర్కార్లో మనం పెట్టాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతకుముందున్న రాక్షసి ప్రభుత్వము ఎటువంటి ప్రతిపాదనలు ఎప్పుడైనా పెట్టిందా? ఎన్నడూ పెట్టలే. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే వాళ్ళ మద్యం, ఆ జే బ్రాండ్ మద్యం పంచడానికే సమయం, అది అమ్ముకోవడానికే టైం పట్టింది. ప్రభుత్వ కాలం అంతా అలాగా కాలక్షేపం చేశారు, ప్రజలను దోచుకున్నారే తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ సంతనూతలపాడు ఏరియాలో ఉన్నాం మనం. రైల్వేస్ వరకు వస్తే ఏదైతే విజయవాడ గూడూరుకు పోయే రైల్వే లైన్ పక్క నుంచి పోతూ ఉందో అది ఇప్పటివరకు 2 లైన్లే ఉన్నాయి. ఇప్పుడు మనం దాన్ని 4 లైన్లు చేయబోతున్నాం, రైల్వే లైన్లు. అంటే 4 లైన్లు చేస్తే దానికి వచ్చి మన బెనిఫిట్ ఏంటి అంటే, ఏదైతే ప్యాసింజర్ ట్రైన్ అంటామో, ప్యాసింజర్ ట్రైన్ ఎందుకు ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎందుకు ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే, లైన్లు తక్కువ అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ప్యాసింజర్ ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ లేదు కాబట్టి ప్రతి చోట ఆక్కుంటా పోతాం. లైన్లు పెరుగుతాయని కూడా ఏమవుతుందంటే అసలు సిగ్నల్ ఇచ్చే అవసరం లేదు, అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అది దాని ఉద్దేశం. సో ఇప్పుడు విజయవాడ నుంచి గూడూరుకి 4 లైన్లు రాబోతున్నాయి, 3 ప్లస్ ఇంకోటి 4. అదేవిధంగా మన రేపల్ల నుంచి తెనాలికి 2వ లైన్ రాబోతూ ఉంది. కొత్త లైన్స్ కూడా మనం అడిగాము. నేను అక్కడ మనకి రేపల్ల నుంచి బాపట్లకి లైన్ లేదు, రైల్వే లైన్ లేదు, కొత్త లైన్ ఏమని అడిగాము. మళ్ళీ నేషనల్ హైవేస్ వరకు వస్తే ఇక్కడ నుంచి పక్క నుంచి పోయే నేషనల్ హైవే 216 ఏదైతే ఉందో, ఈస్ట్ గోదావరి మచిలీపట్నం నుంచి రేపల్లె, బాపట్ల, చీరాల, మన
కత్తిపొడి నుంచి వస్తున్నది, ఒంగోలు వరకు వస్తున్నది, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ లోపల నుంచి వెళ్తున్న ఈ 2 లేన్ల నేషనల్ హైవే 216ని సరిపోదు, మాకు 2 లైన్లు సరిపోవు, మాకు 4 లైన్లు కావాలని ఆ ప్రతిపాదన పెట్టాను. దాన్ని కూడా ఇప్పుడు డిపిఆర్ నడుస్తూ ఉంది, సర్వే నడుస్తూ ఉంది. 167A అని కొత్త నేషనల్ హైవే మీరు చూశారు. హైదరాబాద్ నుంచి మనకి చీరాల వరకు డైరెక్ట్గా ఒక నేషనల్ హైవేనే వేశాం. అది వచ్చే ఈ నెలలో కానీ ఎప్పుడు ఇనాగరేట్ అవుతూ ఉంది. ఎన్నో రకాలుగా ఆర్ఓబీలు ఆర్యూబీలు మొత్తం 31 ఉన్నాయి బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో. అన్నీ 31 ససేమిరా ఏది ఒక్కటి కూడా వదలకుండా ప్రతి ఒక్క దాని దగ్గర ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ నేను చేయించి వదులుతాను. ఆల్రెడీ 5 ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయి, 3 ఆర్ఓబీలు టెండర్లు వేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, 11 ఆర్ఓబీలు కూడా టెండర్లు వేసేసి అవార్డు కూడా ఇచ్చి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో 2024 సంవత్సరంలో మీరు మీ అమూల్యమైన ఓటు వేసి మాకు ఓటు వేసిన తర్వాత మమ్మల్ని గెలిపించిన తర్వాత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. ఈ భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ ఇటువంటి పనుల కోసం చేయడానికి ఆలోచన కూడా రాలేదు గత ప్రభుత్వానికి. ఒత్తి వాళ్ళ బ్రాండ్ లిక్కర్ అమ్మడానికే వాళ్ళకి టైం సరిపోయింది. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, ప్రగతి గురించి మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వము మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ అంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అన్ని గ్రామాలకు పోయి అందరితో కలవాలని నాకు ఉంది. మొన్ననే డైల్ యువర్ ఎంపీ అని ఒక కార్యక్రమం కూడా వేటు న్యూస్ వారు పెట్టారు. కేవలం 60 నిమిషాల ప్రోగ్రాంలో నేను 30 మందితో మాట్లాడగలిగాను, కానీ ఒక 600 ఫోన్ కాల్స్ వెయిట్ చేస్తూ వచ్చాయి. అంత పాపులర్ గవర్నమెంట్ ఇది. మీ ఎంపీతో మీరు మాట్లాడాలని మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీ వాయిస్ వినాలని మాకుంది. మారుమూల ప్రాంతాల్లో కొన్ని సమస్యలు నేను తెలుసుకున్నాను. అక్కడికక్కడే ఆర్డీఓ గారిని, సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఫోన్లో తీసుకుని పరిష్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వము, మీ ప్రభుత్వము. మీతో మేము ఉంటాం, మీ మధ్యలో మేము ఉంటాము, మీతో మమేకమే మేము ఉంటాము. నమస్కారం. సమస్య వచ్చింది ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, అటు సైడు పల్నాడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కలిసి ప్రభుత్వంతో కూర్చుని ఆ సమస్య మేము డిస్కస్ చేశాము. వెంటనే మన ముఖ్యమంత్రి గారు స్పందించి దాని సపోర్ట్ ప్రైస్ కూడా ఆ రోజు ఇచ్చారు. పోయిన సంవత్సరం రైతులు అది అర్థం చేసుకుని కొంచెం కల్టివేషన్ తగ్గించారు. ఈసారి మళ్ళీ అది బర్లీ పొగాకు అవన్నీ పెంచారని చెప్తున్నారు. అది ఒకసారి మరి మాట్లాడే ఈ విషయం మీరు కూడా ఈ టాపిక్ ఎత్తినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం చర్చించుకోవాల్సిన విషయం, చర్చించుకుని మంథనం చేసుకుని ఆ తర్వాత దిగవలసిన విషయం. ఎందుకంటే రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు. అది ఎక్కడ వేయాలా, ఎంత వేయాలా, ఎక్కువ వేసేస్తే కూడా నష్టం, తక్కువ వేస్తే కొంతమంది గారి నేను వచ్చే లాభం నాకు రాలేదు అని కూడా ఫీల్ అవుతారు. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడి ఎలాగుంది ఏంటి, పైనుంచి వచ్చే ఆదేశాలు ఏంటి అనేది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నేను అందరికీ ముఖ్యంగా రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.